హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 2018 నుంచి 2023 వరకు గల డిఏ డిఆర్ ఆర్ఎస్ తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో అయితే వెళ్తాము. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిఏ డిఆర్ సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. సో మొదటి 2 డిఏలు మాత్రము జీపీఎఫ్ వారికి ఇచ్చి ఉండవచ్చు, సిపిఎస్ వారికి అయితే అవి అందలేదన్నమాట. సో మిగిలిన 5 డిఏలను పిఆర్సీలో కలిపేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఎవరికి దానికి సంబంధించిన అరియర్స్ అయితే రాలేదు. పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా 3 డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికి ఒక సిపిఎస్ ఎంప్లాయీకి 10 డిఏల అరియర్స్ అయితే రావాల్సి ఉంది. సో ఈ విధంగా డిఏ అనేది మనకు జూలై 1, 2018 27.24%కి అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 27.248% టు 30.392, డిఫరెన్స్ 3.144% అనమాట. 3.1% అయితే ఇక్కడ మనకు డిఫరెన్స్. అలాగే రెండవ డిఏ అనేది జనవరి 1, 2019 30 నుంచి 30.39 నుంచి అయితే డిఏ అనేది మనకు ఇక్కడ 33.53% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఇక్కడ 3.144% అయితే డిఏ ఇంక్రీజ్ అయింది. తర్వాత డిఏ మనకు జూలై 2019 33.536 నుంచి 38.776కి పెరిగింది. ఇక్కడ మనకు 5.24% అయితే ఇంక్రీజ్ అయింది. 4వ డిఏ జనవరి 1, 2020 నుంచి జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 3 డిఏలు నాట్ అలౌడ్ ఎనీ అరియర్స్ ఫ్రమ్ 1st January 2020 టు June 30, 2021. సో జూలై 1, 2021 నుంచి 38.776% అయితే 6% నుంచి 51.856% అయితే పెరగడం జరిగింది. ఇక్కడ డిఫరెన్స్ మనకు 13.1%. ఇక తర్వాత డిఏ జూలై 1, 2021 ఇక్కడ మనకు 51.85% నుంచి 55.54% అయితే డిఏ పెరగడం జరిగింది. ఇక్కడ మనకు 3.668%. సో ఆఫ్టర్ పిఆర్సీ డిఎస్ వచ్చేసి సో పిఆర్సీ డ్యూస్ తర్వాత వచ్చిన డిఏలు అండి ఇవి. సో జనవరి 1, 2022 డిఏ అనేది మనకు 20.02% నుంచి అయితే 22.75% అయితే పెరగడం జరిగింది. ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి 2.73. అలాగే మరొక డిఏ అనేది జూలై 1, 2022 నుంచి ఈ డిఏ కూడా మనకు 3.64% పెరగడం జరిగింది. సో మొత్తానికి డిఏ అనేది 26.39%కి చేరుకుంది. తర్వాత డిఏ అనేది జనవరి 1, 2023 డిఏ ఇక్కడ మనకు 3.64% పెంపుతో 30.03%కి అయితే డిఆర్ చేరుకోవడం జరిగింది. ఇక 4వది జూలై 1, 2023 డిఏ అండి. ఇక్కడ మనకు 3.64% పెరగడంతో 33.67%కి డిఆర్లు చేరుకోవడం జరిగింది. ఇంకా ఉద్యోగ పెన్షనర్లకు జనవరి 1, 2024 నాటి ఒక డిఆర్ అయితే పెండింగ్లో ఉంది. ఇంకా జూలై 1, 2024 నాటి డిఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. వాటి అరియర్స్ మాత్రం ఇంకా అలాగే పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. సో 2024 జనవరి జూలై డిఏలు అయితే రావాల్సి ఉంది ప్రకటన. సో ఈ విధమైన బాకీలు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెడుతూ ఉంటే ఒక సాధారణ ఉద్యోగి తన కుటుంబాన్ని ఎలా సక్రమంగా ముందుకు తీసుకుని వెళ్ళగలడు. ఇకనైనా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వమైన అర్థం చేసుకుని ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టాలని ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా కోరుకుంటూ ఉన్నారు.